ప్రకాష్ రాజ్ సో కాల్డ్ సెక్యులర్ తీవ్రవాది అనొచ్చు. తీవ్రవాది అంటే రీసెంట్ కాలంలో మనందరికీ తెలుసు, పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొందరు ముష్కరులు హిందూ మతం మీద వాళ్ళ కాదా అని వాళ్ళ ప్యాంట్లు డ్రాయర్లు ఓడి తీసి చెక్ చేసి మరీ వాళ్ళని చంపేయటం అయితే జరిగింది. టెర్రరిస్టులను ఎందుకు అంటున్నానంటే ఈయన కూడా ఒక టెర్రరిస్ట్ లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తే. సైకో మెంటాలిటీ అని లేదంటే టెర్రరిస్ట్ మెంటాలిటీ అని కంపేర్ చేసుకుంటే నిజంగా అవన్నీ కూడా పుష్కలంగా ప్రకాష్ రాజ్ గారిలో చాలా బలంగా కనిపిస్తాయి. అంటే ఎక్కడో కూడా హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఈయన నోరు లెగదు, ఎందుకంటే నోరు పడిపోద్ది, నిజంగానే నోరు పడిపోద్ది, ఎందుకంటే అతను టెర్రరిస్ట్ కాబట్టి. ఓన్లీ సెక్యులరిజం దాంట్లో, సో కాల్డ్ సెక్యులరిజం దాంట్లో ఓన్లీ పాకిస్తాన్కి లేదంటే ఇంకొక దేశాలకి కొన్ని మతాలకు మాత్రమే లేచేటువంటి నోరు హిందూ మతం దగ్గరికి వచ్చేటప్పటికి నోరు పడిపోతుంది. నిజంగా ఇలాంటి నోర్లు ఉండకూడదు, పడిపోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటి నోర్లు దేనికి, ఇలాంటి నోర్లు పనికిరానప్పుడు పడిపోయి ఉండటమే మంచిది. ఇకపోతే ఇతను రీసెంట్గా ఇంకొక వ్యక్తి ప్రశ్న, ఇతను కూడా ఏంటంటే డబ్బు తీసుకుని పనిచేసేటువంటి వ్యక్తే, అంతకుమించి ఏమీ లేదు. ఇతని గురించి చెప్పాల్సినటువంటి పని కూడా లేదు. అతను ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనే దాన్ని బలంగా తీసుకుని ఎక్కువగా డిఫెండ్ చేయడానికి, ఎక్కువగా పేరు సంపాదించడానికి, ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఈ ప్రశ్నకి చాలా బలంగానే ముడుతున్నట్టుగా అయితే నాకున్నటువంటి సమాచారం. అందులో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నాకు చాలా క్లారిటీగా తెలుసు అతనికి డబ్బులు ఏ పార్టీ నుంచి వస్తున్నాయి. అతను చెప్పకపోయినా కానీ నాకు ఐడియా ఉంది. ఇకపోతే ప్రకాష్ రాజ్ గురించి అంటే ఇతను డబ్బు కోసం కక్కుర్తిపడేటువంటి వ్యక్తి. కాకపోతే ఇతను ఏంటంటే డబ్బుతో పాటు అన్నిటికీ కక్కుర్తిపడే టైపు. ఏదో ఒక విధంగా మనం ఇక్కడ ప్రజల్లో ఒక మంచి ఏదో ఒక పేరు సంపాదించుకోవాలి, అది ఏదో ఒక రకంగా అటు తమిళనాడు గవర్నమెంట్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ సీఎం ఏం చెప్పమంటే అది వెళ్ళి పక్కన ఇంకొక వ్యక్తి చెప్తే ఓకే ఇప్పుడు సీఎంను పొగడాలా, పొగుడుతాను అంటే ఒక మంచి నటుడిగా మనందరికీ తెలుసు తెర మీద. కానీ రియల్ లైఫ్లో కూడా ప్రకాష్ రాజ్కి నటించినటువంటి నటుడు ఎవరూ లేరనుకోవాలి. రియల్ లైఫ్లో ఆయన రియల్గా కూడా బయట కూడా అలాంటి కేటగిరీ, అలాంటి ఆలోచనలతోనే, అలాంటి నటనతోనే అందరినీ మెప్పించాలని చూస్తారు. కాకపోతే అందరూ చెప్పులతో సమాధానం చెప్పినట్టుగా అతనికి సమాధానం చెప్పి పంపిస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ అయితే బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఒకటి మీకు వినిపిస్తాను, వినండి. మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. ఎస్, ఇప్పుడు ఈయన అన్నమాట దానికి ఫస్ట్ ఒక దానికి సమాధానం చెప్తా. పేర్లు తెలిస్తేనే దాని అందరి గురించి తెలిసినట్టు కాదు. ఎస్, ఇది ప్రకాష్ రాజ్కి చాలా యాప్ట్గా పనిచేస్తుంది. ఈయనకి తెలుగు తెలిసినంత మాత్రాన ఈయనకి తెలుగుకి సంబంధించినటువంటి అంతా ఈయనకే తెలుసు అనుకోవటం ఈయన బుద్ధి తక్కువ మెంటాలిటీకి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే ప్రకాష్ రాజ్ వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం లేనటువంటి వ్యక్తి, కేవలం ఏదో ఒక విధంగా మీడియాలో లేదంటే ఇంకొక దాంట్లో ప్రచారం అయిపోవాలి, దాని ద్వారా మైలేజ్ పెంచుకోవాలి, సంపాదన పెంచుకోవాలనుకోవటమే తప్ప ఇతని వల్ల ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగల. ఈవెన్ ఆయన కుటుంబం పక్కన పెట్టయితే ఆయన వ్యక్తిగత విషయాల్లో జోలికి మనం వెళ్ళం. కానీ ఈయన పలానా వాళ్ళకి ఇది చేశాడు, ఈ వీళ్ళకి ఇది చేశాడు అని ఎప్పుడన్నా కనిపించిందా? తెలుగు నేనంటే నాకు ఇది, తమిళనాడు అంటే ఇది, కర్ణాటక అంటే ఇది అని చెప్పుకుని ఓ పెద్ద దేశోద్ధారకుడిలా మాట్లాడేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఒక్క రూపాయి ప్రకాష్ రాజ్ ఇచ్చినట్టుగా ఎవరికన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఎందుకంటే ఆయన ఇవ్వడు కూడా, అంత స్వార్థపు మనిషి. ఈయన సమాజాన్ని ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా ఎదవ బిల్డప్పులు తప్ప ఇతని వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇకపోతే లడ్డూ ప్రసాదం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అంటే సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి ఎవరు ఏది మాట్లాడినా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద రెచ్చిపోతూ ఉంటాడు.
మీరు ఎందుకని వాళ్ళ మీద దాడి చేసేస్తున్నారు, క్రైస్తవుల మీద ఏంటి, ముస్లిమ్స్ మీద ఏంటి, మీరేంటి ఇదేంటి అని. హిందువుల గురించి నిన్న పెహల్గాం దానికి సంబంధించినటువంటి దాని గురించి మాత్రం ఒక జస్ట్ అందరూ ట్విట్టర్లో పిచ్చతిట్లు తిడుతుంటే అప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు, ఇది కరెక్ట్ కాదు, తప్పు అని. సిగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని కూడా ఈ దేశం ఇంకా భరిస్తుంది అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన గురించి పక్కన పెట్టుకుంది. ఈయనకి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఈయన మెంటాలిటీకి, ఈయన దేశం గురించి మొత్తం నాకే తెలుసు అనుకునేటువంటి ఈయన మెంటాలిటీకి ఒక మంచి జన సైనికుడు వీర మహిళను ఈయన ముందు పెడితే దెబ్బకి అన్నీ మూసుకొని పారిపోతాడు. కావాలంటే ఓ డిబేట్కి వచ్చి చూద్దాం. ఇప్పుడు ఇదే వేదికగా మనం ఒక సవాల్ విసురుదాం. ప్రకాష్ రాజ్, ఇదే మీకు ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఒక దేశాన్ని ఉద్ధరించేస్తున్నాను అని చెప్పి మీరు చెప్తారు కదా, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వం మీద అనేకమైనటువంటి డౌట్లు ఉంటాయి కదా, అవన్నిటికీ క్లారిటీ చేయడానికి ఒక మంచి వక్తను లేదా ఒక నాయకురాల స్థాయిలో వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం. మీకు వచ్చి వాళ్ళకి సమాధానం ఇచ్చేంత దమ్ము మీ దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే మీరు రారు. మీరు ట్విట్టర్లోనూ మీడియా ఛానల్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ తప్ప బయటకు వచ్చి నిలబడి పోరాటం చేసేటువంటి దమ్ము లేని దద్దమ్మవు కాబట్టే నీకు బయట తిరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంట్లో కూర్చుని ఏదో వాగాలి కదా అని వాగుతుండడం తప్ప నీ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వ్యక్తివి. నువ్వు ఇంకా ఇలాంటివి కంటిన్యూ చేసుకుంటే నిజంగా నీ అంత ఇంకొక ఏమంటారు సెక్యులరిజం ముసుగులో నువ్వు చేసేటువంటి పాపాలు నీకు ఎప్పుడోకప్పుడు చాలా బలంగా తగులుతాయి. ఇంతమంది దారుణంగా నిన్ను ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొకళ్ళ ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు నీకు? సరే, వేరే మతాన్ని, వేరే కులాన్ని, వేరే ప్రాంతాన్ని ఏమన్నా చేశారా? ఈయన పక్కన ఉన్న అంటాడు ఆయన సొంత నియోజకవర్గంలోనే కుల బహిష్కరణ చేశాడు. ఈయన వెళ్ళి చూశాడు ఈయన వెళ్ళి. నీకు ఈ ప్రశ్న అనే వ్యక్తికి, రావణ్ అతని పేరు, ఈ ప్రశ్న అనే వ్యక్తికి నీకు నిజంగా దమ్ముంటే పిఠాపురం వెళ్ళి నువ్వు ఒక్కసారి అడుగు పెట్టి అది నిజమో కాదో తెలుసుకొని వచ్చి చెప్పే దమ్ముందా? ప్రశ్నకి సూటి ప్రశ్న. నిజంగా నువ్వు గనక పిఠాపురంలో దిగి ఏదైతే కుల బహిష్కరణ జరిగింది అని నువ్వు మొత్తుకుని అబద్ధపు ప్రచారాలను చేస్తున్నావో, నువ్వు పిఠాపురంలో వెళ్ళి ఇదిగో ఇక్కడ వీళ్ళనే కుల బహిష్కరణ చేశారు అని నిరూపించగలిగే దమ్ముంటే అప్పుడు వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడు. అంతే తప్ప డబ్బులు తింటున్నావు కదా అని ఇష్టం వచ్చినట్టు వాగేస్తే ప్రజలు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. వ్యూస్ వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి కూడా ఈయనతో కలవటం, వీళ్ళందరికీ హైప్ తీసుకొచ్చేయటం, డబ్బులు వెనకాల వస్తున్నాయి కాబట్టి ఛానల్స్ డబ్బులు ఇంకా అన్నీ బాగా కొనేసుకోవటం బాగా జరుగుతున్నాయి. అంటే ఇక ఈయనకి ఏంటంటే ఇదే పని. హిందూ మతం గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళని తగ్గించడమే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తుల పని అని చెప్పాలి. ఇంతకు మించి ఈయనకి వేరే పని లేదు. ఎందుకంటే ఈయన అసలు నిజంగా మానవత్వపు లక్షణాలు లేనటువంటి ఒక పశువు లాంటి వ్యక్తిగా నేనైతే అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈయన సమాజంలో ఎక్కడా కూడా మనిషి పుట్టాడే కానీ మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేనటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా తెలుగు సినిమాల్లోనూ, ఇటు హిందీ సినిమాల్లోనూ, ఇంకొక సినిమాల్లో నటించి వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇతను నటుడు కాదు, ఇతను ఒక టెర్రరిస్ట్ కింద చూడండి. ఇతని వ్యక్తి సమాజంలో పనికిరానటువంటి ఒక వస్తువుగా చూడండి. అంతే తప్ప ఇతను ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, సినిమా టికెట్ కొనుక్కుని ఇతని నోటికి ఇంకా మనమే పని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఏదేమైనా కానీ ఇంత టైం కూడా వేస్ట్ చేసుకోవడం అనవసరం వీళ్ళిద్దరి గురించి కూడా. ఇంకా సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తుల వల్ల ఇంకా సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి ప్రకాష్ రాజ్ వల్ల ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇతన్ని బహిష్కరించాలి సినిమా ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే అసలు ఎందుకు ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక నటుడిగా మాత్రమే ఉంటే సరిపోద్దా? మంచి మనిషిగా ఉండాల్సిన అవసరం లేదా? సమాజంలో ఒక బాధ్యతగా వ్యవహరించలేనటువంటి వ్యక్తి కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ఇవ్వలే ఈ మనిషికి. సొంత నియోజకవర్గం అని కూడా చెప్పుకొని తిరిగాడు. ఏం చేశాడు? తరిమేస్తే ఇక్కడికి వచ్చి మా ఎలక్షన్స్లో పోటీ చేశారు. అప్పటికి చిరంజీవి గారి ఫ్యామిలీకి
ఇంకా ఎందుకని ఇతనికి సపోర్ట్ చేశారో తెలియదు కానీ పెంచి పాముని పోషిస్తూ చూసారా, పాలు పోసి కొంతమందిని పెంచుతారన్నారు. అలాంటి ఒక విష పురుగుని సినిమా ఇండస్ట్రీ పెంచుతుంది. సో ఇంకా ఇతని గురించి మనకు అనవసరం లేదు కానీ